49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. సామ రామ్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మోడీ హైదరాబాద్ బహిరంగ సభ నేపథ్యంలో పెను మార్పులు వచ్చే అవకాశం ఉందనేది ఒకటి జరుగుతోంది. అంటే వెస్ట్ బెంగాల్లో అక్కడ చాలా కాలం తర్వాత, అంటే ఇప్పటిదాకా ఎప్పుడూ లేకుండా తొలిసారిగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, కాషాయ జెండా అక్కడ ఎగిరింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో తీసుకొస్తామనేది బీజేపీ ఆశగా ఉంది. ఇక్కడ అటువంటి వాక్యూమ్ ఉందంటారా? ఒకటి నేను చెప్తా, సౌత్ పల్స్ ఎప్పుడైనా కూడా ప్రోగ్రెస్ వైపు ఉంటుంది, ఇది చరిత్ర. ఎస్, మీరు అంటున్నట్టుగా కొంచెం కమ్యూనల్ పోలరైజేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉంటున్నప్పుడు నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ప్రయత్నాలు కొత్త ఏం కావు. చాలా ప్రయత్నాలు ముందు సంది కూడా చేశారు. ఒకప్పుడు మొదటి రోజుల్లో 2 ఎంపీలు ఉంటే అందులో ఒకటి తెలంగాణ నుంచే. నేను అదే అంటున్నా. అండ్ ఎమ్మెల్యేలు కూడా గతంలో కూడా ఒక 6 ఏమో ఉంటే తర్వాత మొత్తం 0కి వచ్చినటువంటి పరిస్థితి, ఒకటికి వచ్చిన. సో ఎప్పుడైనా కూడా వాళ్ళ ప్రయత్నాలు ఏమీ కాలే. కానీ వివేకవంతులైనటువంటి దక్షిణ భారతదేశ ప్రజలు అని అంటారు ఈ విషయంకి వచ్చినప్పుడు, ఎప్పుడు కూడా ఇట్లాంటి పావులు లేకపోతే ఇట్లాంటి అస్త్రాలు పనిచేయలే. కర్ణాటకలో అంటే వచ్చి మళ్ళీ కూడా పోతుండే. ఇట్స్ అక్కడ 2 పార్టీలు మళ్ళీ మనం మాట్లాడుకుంటూ పోతే. సో థర్డ్ పార్టీ అనేటటువంటి పెద్ద ఎమర్జ్ లేదు, అది ఎగ్జిస్టెన్స్ లేకుండా పోయినప్పుడు మళ్ళీ జాతీయ పార్టీల మధ్యలో యుద్ధం వస్తుంది. అట్లాంటి దేవేగౌడ గారు ప్రధానమంత్రి గారు దాకా పోయినటువంటి సందర్భం కూడా ఉండే కదా. సో అలా హ్యాపెనింగ్ ఉన్నప్పుడు 3వ పార్టీకి అవకాశం పోతుంది. 3వ పార్టీగా లేదు, చచ్చిపోయింది. ఈరోజు బీఆర్ఎస్ అనేది చచ్చిపోయింది అనుకోండి, చచ్చిపోతున్న పరిస్థితి ఉన్నప్పటికీ అప్పుడు బీజేపీకి కాంగ్రెస్కి మధ్యలో పోటీ అవుతుంది. పీపుల్ వాంట్ ఆప్షన్ లేదనుకోండి, ఉన్నటువంటి 2 ఆప్షన్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అంటే బీఆర్ఎస్ అసలు ఇక మొత్తమే నామరూపం లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే వాళ్ళు ఇద్దరు కలిసిపోయారంటే 100% పోటీ మనకి బీజేపీకే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి బీజేపీకే ఉంటుంది. ఇంకే అవకాశం కూడా వేరేది లేదు. లేదంటే కొత్త పార్టీ ఏదైనా పుట్టి అది హ్యాపెనింగ్ అయ్యేటటువంటి పరిస్థితిలో కొత్తగా ఇప్పుడు తెలంగాణలో మనం కనుచూపు మేరకైతే ఇంకా కనిపిస్తలేవు. కవిత పార్టీ, ఎందుకంటే మీరే ఆ ఇష్యూని సెన్సేషనల్ చేశారు కదా కవితది. అంటే ఇక సొంత కుటుంబం కూడా వాళ్ళకి గుర్తింపించే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు ఇస్తారని బయట పెట్టిందంతా మీరే కదా. అయితే ఆమె షీ ఈజ్ నాట్, ఆమె ఆపర్చునిస్ట్ అనేది అందరికీ తెలుసండి. అవకాశవాదం ఆమెది. ఎంతసేపు అధికారంలో ఉన్నప్పుడు నాయన చేస్తున్నటువంటి పనులని ప్రశ్నించిన ఆమె కాదు, నాయన యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించినటువంటి వ్యక్తి అనేది మనకు తెలుసు. బ్యూటీ పార్లర్ స్థాయి దగ్గర నుంచి ఈరోజు కన్వెన్షన్లలో పార్టీలు పెట్టే స్థాయికి అక్కెట్లు ఎదిగింది అనేది తెలంగాణ ప్రజలు అడిగేటటువంటి మౌలిక ప్రశ్నకు ఆమె దగ్గర జవాబు ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు రాజకీయంగా ఆమె అధికారికంగా అరంగేట్రం చేసినట్టు అవుతుంది. కానీ ఆమె యొక్క జవాబు ఆమె ఇచ్చే పరిస్థితి ఉందా అంటే ఏం లేదు. ఎందుకు అనంటే అధికారం ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల గురించి ఏ రోజన్నా పాటుపడినటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నటువంటి విరుస్తున్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నా విసురుతున్నటువంటివి ఆ రోజు వాళ్ళ నాయనని గిట్ట సంధించినటువంటి సందర్భాలు గిట్ట ఏమైనా ఉన్నాయా? ఆ రోజు కుటుంబం అంతా కలిసి ఆస్తులు పంచుకున్నట్టు రాష్ట్రాన్ని పంచుకొని ఆ ప్రాపర్టీ ఈస్ట్కి నీకు, వెస్ట్కి నీకు, సౌత్కి నీకు, నార్త్కి నీకు, సెంటర్ నేను కూర్చుంటా అని చెప్పి పంచుకో తిన్నటువంటి మీరు ఈరోజు మీకు వాటాల పంచాయతీలు వచ్చేసరికి నాకు అన్యాయం అయిపోయిందో అని చెప్పి బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంటే నీకు అన్యాయం అయింది అని అంటే తెలంగాణ ప్రజలకు అన్యాయం అయినట్టు కాదు దాని ఉద్దేశం. మీకు అన్యాయం అయింది అని అంటే మీ కుటుంబ సమస్య, అది మీరు తెలుసుకోండి. అంతే తప్ప తెలంగాణ ప్రజలు కవితమ్మ గారికి అన్యాయమైంది ఆస్తుల వాటాలలో కాబట్టి మనందరం నిలబడి ఆమె వాటా ఆమెకి ఇప్పించాలని చెప్పి వస్తారా? బ్యూటీ పార్లర్ నడిపించారు ఆవిడ స్టార్టింగ్. మరి అదే చెప్తారు కదా. ఇప్పుడు మా సీనియర్ అందరూ మాట్లాడుతారు కాబట్టి నేను కూడా నేను ఎప్పుడు అంటే ఏ స్థాయికి వచ్చారు అంటే బాగా సంపాదించారంటారు ఇప్పుడు మీరు కాదా? కనిపిస్తలేదా? ఎంత ఉండొచ్చు అంటారు ఆస్తులు? ఈ ఆస్తుల సంగతి నాకు తెలియదు. వై షుడ్ ఐ కమెంట్ వితౌట్ నోయింగ్ దట్. బట్ ఈరోజు ఆమె పరిస్థితి మనం చెప్పాలి. ఆమె ఇంటర్వ్యూలలో అయిపోయింది కదా, రెంట్ ఇన్లలో నేను ఉంటుంటే నాకు అసలు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నటువంటిది. టికెట్లు వాళ్ళ నాయననే టికెట్లు వేరే వాళ్ళు తీసుకుంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం పోతున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ వాళ్ళ ఇంటర్వ్యూలలో చెప్పినటువంటి, మనం ఊహించుకొని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ పరిస్థితి నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు ఆ యొక్క కుటుంబము రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టిన తర్వాత ఆ కొల్లగొట్టిన ఇది ఎట్లుంది తెలుసా పవన్ గారు? ఒక ఊరుని మొత్తం బందిపోట్లు వచ్చి కొల్లగొట్టుకొని వెళ్ళిపోతారంట. పంచుకునే కాడ పంపకాలలో పంచాయతీ వస్తుందంట. ఈ పంచాయతీ వచ్చినప్పుడు ఎవరైతే అన్యాయం జరిగిందని అనుకుంటాడో వాడు వల్ల అదే ఊరి కాడికి రచ్చబండ కాడికి వచ్చేసి చూడుర్రి మేము అందరం కలిసి కొల్లగొట్టినాము, నాకు వాటాలలో నాకు తక్కువ వంచారు, మీరే న్యాయం చేయండి అని అడిగితే ఎంతైతే హాస్యాస్పదంగా ఉంటుందో, కవిత గారు పార్టీ పెట్టి ఈరోజు న్యాయం చేయండి మీ అందరికి నేను నిలబడతానంటే గంతే హాస్యాస్పదంగా ఉంటుంది. కలిసి బందిపోటు లెక్క రాష్ట్రాన్ని కొలగొట్టినటువంటి మీరు ఈరోజు ఆస్తి పంపకాల వాటాలలో పంచాయతీ వచ్చిందని మళ్ళీ అదే రాష్ట్రం ముందుకు వచ్చి ఇంకా అసలు నిస్సిగ్గుగా ఈరోజు నాకు న్యాయం చేయండి మీ అందరి కోసం నేను నిలబడతా, నేను మీకు అమ్మలాంటి దాన్ని అని అంటే, అమ్మలాంటి దాన్ని అంటే ఆకలి తీర్చేదాని అయి ఉండాలి. అంటే లేడీ బందిపోటు అంటారు.
ఇక నేను ఆ భాష అనకపోయినా ఒక ఉదాహరణ నేను చెప్పిన. ఆ, ఎందుకంటే వాస్తవం అయితే మీ కష్టం నీకు కష్టం వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు మొత్తం నీ కష్టాన్ని తీర్చడానికి ప్రజలు నిలబడేటంతటి సినిమా మీరు ఊహించుకున్నా ఉమ్. అక్కడ గ్రౌండ్‌లో లేదు. ఓకే, బీజేపీ భవిష్యత్తు ఏంటి చెప్పండి. కాంగ్రెస్ ఎట్లా చూస్తుంది బీజేపీని? సార్ నేను గతంలో కూడా నా ప్రెస్ మీట్‌లలో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, రేపు కూడా ఇదే స్టాండ్ మీద నేను ఉంటా. బీఆర్ఎస్ ఎంత బలహీన పడుతుంటే బీఆర్ఎస్‌లో ఉంటున్నటువంటి మిగిలిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ కేటీఆర్, హరీష్ రావులో ఎవరైతే లాస్ట్ వరకు కొంచెం జనాలలో స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళని బీజేపీ హక్కున చేర్చుకుంటది. వాళ్ళకి కేటీఆర్ అంటే ప్రేమనో, హరీష్ రావు అంటే ప్రేమనో అనేది ఉండదు. ఎవరు బలంగా వాళ్ళ పార్టీలో ఉంటే, ఎవరిని పెట్టుకుంటే రాష్ట్రంలో రాజకీయంగా లబ్ధి పొందుతామని అనుకుంటారో వాళ్ళని బీజేపీ ఎంటబెట్టుకొని పోతది. ఇది 100కి 100 జరగబోతుంది. సో అట్లా పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మనం పోటీ ఇవ్వచ్చు అనేటటువంటి దాంతో వాళ్ళు ముందుకు పోయే రాజకీయ ఎత్తుగడ చేస్తారు. ఎందుకంటే బీజేపీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏ రాష్ట్రంలోకి పోయినా ఫస్ట్ పొత్తుతోటే పోతారు. అంటే బీఆర్ఎస్ లో ఒక కీలక నాయకుడిని బీజేపీ 100%. అంటే ఇప్పుడు సువేంద్ర అధికారి టీఎంసీ నుంచే వచ్చాడు, అక్కడ సీఎం అయ్యారు. కరెక్ట్. అటువంటి ప్రయోగం చేస్తుందంటారా ఇక్కడ? ప్రయోగంగా వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది. రైట్. యూ టేక్ ఎనీవేర్ వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అట్లుంటది. వాళ్ళు ఫస్ట్ ఉంటున్నటువంటి వాళ్ళతో పొత్తుకుపోతారు. సేమ్ అప్పుడు గతంలో బ్రిటిషర్లు భారతదేశంలోకి వచ్చి అంత తిప్పి కొడితే కూడా 1,00,000 మంది బ్రిటిషర్లే ఉండి దేశంలో. అప్పుడు 30 కోట్ల మందిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటిది మొత్తం కలిపి ఎంతమంది వాళ్ళు 1,00,000 మంది ఉండే. అసలు వాళ్ళు దేశాన్ని మొత్తం పెత్తందారి వ్యవస్థ ఎందుకంటే మన లోపల ఉంటున్నటువంటి ఈ అనిశ్చితి, లేకపోతే ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి అపనమ్మకాలు, పోటీతత్వము, లేకపోతే కుట్ర కోణాలు, ఇవన్నిటిని ఈగో, అభద్రత ఏంటంటే బీఆర్ఎస్ లాంటి బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసేస్తారని చెబుతున్నారు. అయితే మీరు చెప్తుంది ఏంటంటే కేటీఆర్ లేదా హరీష్ రావు లాంటి వాళ్ళని వాళ్ళు ఆకర్షిస్తారు, ఆ పార్టీలోకి చేర్చుకుంటారు. సార్ ఎవరైతే స్ట్రాంగ్ అవుతారో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలను చేతిలో పెట్టుకున్న వాళ్ళు అవుతారు. పగ్గాలు ఇస్తారా వాళ్ళకి? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, హరీష్ రావు స్ట్రాంగ్ అయ్యింది అనుకోండి, హరీష్ రావు స్ట్రాంగ్ అయ్యి బీఆర్ఎస్ లో అతి బలశాలు ఎవరైనా నేతలలో అని అంటే హరీష్ రావే అని అనిపించినప్పుడు హరీష్ రావుని బీజేపీ కొట్టేస్తుంది. కొట్టేసి పగ్గాలు అప్పచెబుతుందా, లేకపోతే ఒక నెంబర్ 2 నెంబర్ 3? ఇక అది ఎట్లా రాజకీయం చేస్తారు, ఆ రోజు ఈక్వేషన్స్ బట్టి వాళ్ళు వర్కౌట్ చేసుకుంటారు. ఇది గ్రహించినటువంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ఎంత ముందుకు పెట్టి నడపాలనో తండ్రి పాత్ర అంత పోషిస్తా ఉన్నాడు. ఆయననే ముందుకు పెట్టి చేయాలనేటటువంటి తాపత్రం అవి చేస్తూ ఉన్నాడు. కానీ అది కేటీఆర్ గారి భాషతోటో లేకపోతే కేటీఆర్ గారి యొక్క రాజకీయ పరిపక్వతతోటో ముందుకు మాత్రం పోతలేదు. ఇది 100కి 100 నిజం. ఆయన చదువుకున్నటువంటి వాళ్ళకి పోర్ట్రే అవుతుండు అనేటటువంటి వాళ్ళ సోషల్ మీడియాలలో వాళ్ళు చూపించుకుంటున్నదేమో తప్ప రాజకీయ చతురతలో, చాణక్యతలో మాత్రము వాళ్ళు బావ మీదకించి బొమ్మడి వస్తుండ అనేటట్టు అంత పెద్ద కనిపిస్తున్నట్టు. అంటే కొంతమంది చెబుతుంది, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు చెబుతుంది, బీఆర్ఎస్ నుంచి చాలా మంది మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ చేర్చుకునే అవకాశం ఉంది, బీజేపీ దగ్గరికి వెళ్తారు అనేది నిజమా? అది అవకాశం వాళ్ళు ఎవరిని చేర్పించుకుంటారో మనకైతే తెలియదు. ఒకటి మాత్రం నేను మీ దాంట్లోనే చెప్తా ఉన్నా, అందరు రాష్ట్రాలలో నాయకులు ఒక లెక్క, ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక లెక్క. ఆయన రాజకీయ చతురత ఈరోజు మనం రేపటి గురించో ఎల్లుడి గురించో, నేను భవిష్యత్తు అని నెక్స్ట్ టర్మ్ గురించో మనం మాట్లాడుతుంటే ఆయన అవతలకి ఇంకో 3 రెట్లు ఉంటాడు. విజన్ తోటి 3 రెట్లు ఉంటాడు. నాట్ ఓన్లీ విజన్ విత్ స్ట్రాటజీ, విజన్ విత్ టాక్టిక్స్. నేను కొంచెం కాంట్రవర్సీ అయినా సరే నేను చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు ఇస్ ఎ వెరీ ష్రూడ్ పాలిటిషియన్. ఆయనకి రాజకీయం మంచి చెడు ఎట్లా ఏంది అనేటట్టు ఆయన ఒక గోల్ పెట్టుకుండు అనుకోండి, దాన్ని ఎట్టి పరిస్థితులలో దాని దగ్గరికి పోయేటటువంటి ఒక చతురత ఉన్నటువంటి నాయకుడు. అది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నా, విచ్ ఈజ్ లాగింగ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ లీడర్స్. వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడే వాళ్ళందరినీ కొట్టినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో భిన్నమైనటువంటి స్వరాలు ఉంటున్నటువంటి దాంట్లో నిలదొక్కున్నటువంటి నాయకత్వం. ఇవన్నిటినీ ఆయన రేపొద్దున బీజేపీ అంచనాలని వేయలేడా, బీజేపీ ఇతర రాష్ట్రాలలో చేస్తున్నటువంటి రాజకీయాల్లో గింత చిన్నోడిని నేనే ఊహించుకుంటున్నప్పుడు మా అందరికీ గురువు అయినటువంటి ఆయన మాకు పాటలు నేర్పించినటువంటి ఆయన ఏ రేంజ్లో ఆలోచిస్తూ ఉండాలో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు బీజేపీ ఏమో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల్ని చేర్చుకుందామని చెబుతోంది, కేటీఆర్, హరీష్ లాంటి వాళ్ళు అనేది మీరు చెబుతున్నారు. మరి కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి? కాంగ్రెస్ ఆల్రెడీ ఎమ్మెల్యేలని ఫిరాయింపులు చేసి ఇందులోకి వచ్చారు, ఇంకా పెద్దవాళ్ళని ఎవరినైనా టార్గెట్ చేయబోతోందా బీఆర్ఎస్? నేను గతంలో కూడా అన్నా కాంగ్రెస్ పార్టీ నిజంగానే టార్గెట్ చేసి గుంజుకోవాలనుకుంటే వచ్చినటువంటి 100 రోజుల్లోపు అయిపోయేటోళ్ళు మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ అనేటటువంటిది విలీనం అయిపోయేది. అది మేము వద్దనుకున్నాం కాబట్టి మేము ఆపుకున్నాం. వాళ్ళు ఆల్రెడీ చేశారు అలాగే.
వాళ్ళు చేసిరు కాబట్టి మేము చేయాల్సినటువంటి అవసరం మనకు లేదు. ప్రజల చేయమన్నారు యొక్క కానీ చేశారు కదా, కొంత ఫిరాయింపులు జరిగాయి కదా. కొంతమంది వాళ్ళ ఇష్టంతో వచ్చినాం, తర్వాత కూడా వాళ్ళు కేసులు లేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని అన్నారు. సో టెక్నికలీ లాజికలీ దే ఆర్ ఇన్ బీఆర్ఎస్. ఓకే. రేపొద్దున ఏదన్నా ఎందుకు ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు వచ్చేటటువంటి జీతాలకించి మీరు మెయింటెనెన్స్లకు ఏవైతే తీసుకుంటారో అఫీషియల్గా తీసుకోవాల్సింది అన్ని ఎస్టాబ్లిష్ అయినాయి, వాదోపవాదాలు జరిగినాయి, లేదు మేము బీఆర్ఎస్లో ఉన్నామని వ్యక్తులు చెప్పినాక మనం దాని గురించి ఇక ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం లేదు. అయినా మేము అట్లాంటి ప్రయత్నం చేస్తలేమనేది నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇది ఇట్లుంటే రేవంత్ రెడ్డి గారికి ఎంతసేపు ప్రజల యొక్క మనల్ని ఎట్లా పొందాలి, తర్వాత రాజకీయ సమీకరణ ఎట్లా మారుతున్నాయి, ఆ సమీకరణని ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలనేటటువంటి దాంట్లో ఆయన ఒక నిష్ణాతుడు. ఇవన్నిటిని ముందే ఊహించుకోగలుగుతాడు, వాటికి తగ్గట్టు స్ట్రాటజీ ఏం చేసుకోవాలో అది చేసుకునేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. పైపెచ్చు కేంద్రం నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికి కూడా కేంద్రం నుంచి విధులే కాకుండా కేంద్రం నుంచి ఈరోజు మనకి ఎప్పటి నుంచో పెండింగ్ ఉంటున్నటువంటి పనులను కూడా మనం ఎట్లా చేసుకుంటున్నామో చూస్తున్నాం. అండ్ రేపొద్దున మీరు అన్నట్టు బీజేపీ బీఆర్ఎస్ గిట్ట ఒకటేనే అనుకోండి, మేము ముందు నుంచి చెప్తున్నటువంటిది నిజమే, అదే నిజమైంది అనుకోండి, ముందు నుంచి మనం చెప్తున్నటువంటిది వాస్తవం అవుతుంది. తెలంగాణలో ఎప్పుడైనా కూడా తెలంగాణ వాదం ఎక్కువ ఉంటున్నటువంటి వాళ్ళు కొంచెం బీఆర్ఎస్ పార్టీ దిక్కు ఎక్కువ ఉన్నప్పుడు రేపొద్దున బీజేపీ సిద్ధాంతాలు నచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ దిక్కు మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బడే భయ్య మోడీ గారు రేపు రాబోతున్నారు, వాళ్ళ ఆపరేషన్ కూడా పెద్ద ఎత్తున చేస్తారు. కాంగ్రెస్ నుంచి ఎవరు వెళ్ళే అవకాశం ఉందా? ఇక అది ఎవరి మనసులో పడిపోయి మనం ఎట్లా చూస్తాం, ఎవరు చేరదాం అనుకుంటారా, ఎవరు 100% చేస్తారు సార్. మనం రాజకీయాలలో ఉన్నాము, ఎట్లా గీత గీసుకొని ఉంటాం అయింది. గీతలు ఎంత స్పీడ్గా గీస్తారో ఎరేజర్లు కూడా ఇంకో చేతులు ఉంటూనే ఉంటాయి, అంత స్పీడ్గా రబ్ చేస్తూనే ఉంటారు కదా. సో పలానా వ్యక్తి ఇట్లనే ఉంటాడు. ఇప్పుడు మా జీవన్ రెడ్డి గారిని మనం చూసినాం, మా పెద్ద మనిషిని. అసలు ఆయన పార్టీ మారుతాడు అనేది నా బుర్రల కనీసం నేను ఎప్పుడు ఊహించుకో ఒక టైంలో రేవంత్ రెడ్డి గారు కాదు ఆయనే పిసిసి ప్రెసిడెంట్ చేస్తారు అనుకున్నారు. నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నా, ఇప్పుడు అట్లాంటి వ్యక్తులు పార్టీ మారుతారని నా బుర్రల ఊహకు కూడా అందనటువంటిది జరుగుతున్నాయి. అందుకని నేను ఇందాక మాట అన్నా, తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ కూడా రేపోతున్నా కూడా వీ కాంట్ సే ఒకప్పటి సిద్ధాంతాలతో ఇట్లా పిడికిలి బిగించి ప్రభుత్వాలకి వ్యతిరేకంగా పోయి ఇవన్నీ కూడా పచ్చిగా చెప్పాలనంటే తోక పార్టీలనే అంటాం. అమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులోకేజీ పుట్టినటువంటి ఇవన్నీ, అది మహారాష్ట్ర నుంచి తీసుకుంటే ఇక్కడ మొత్తం తెలంగాణ దాకా ఎవరైనా ఎనీథింగ్ ఎన్సీపీ తీసుకోండి, లేకపోతే ఇంకేదైనా కూడా తీసుకోండి, అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి నుంచి వచ్చినటువంటివే కదా. సో సైద్ధాంతికంగా సిద్ధాంతాలు మాట్లాడేటటువంటి ట్రెండ్లీగా మనం లేం సార్. ఈరోజు ఉన్నటువంటి ట్రెండ్ ఒకటి ఫ్యూచర్ గురించి పాటుపడుతున్నటువంటి వాళ్ళు ఎవరు, రేపొద్దున ఎవరి చేతిలో నాయకత్వం ఇస్తే దేశమైనా రాష్ట్రమైనా పటిష్టంగా ఉంటుందనేటటువంటి వ్యవహారాలతో వచ్చినప్పుడు ఒకరు నా దగ్గర ఇన్ని బలాలు ఉన్నాయని చెప్పినప్పుడు దానికి ధీటుగా నా దగ్గర ఇంకిన్ని బలాలు ఉన్నాయి కాపాడిని కానీ ఎగ్జిబిట్ చేయాల్సినటువంటి బాధ్యత పార్టీల మీద ఉంటుంది. బికాజ్ ప్రజలే ఆడియన్సు, ప్రజలే ఓటర్లు, అన్ని వాళ్ళ ముంగటనే చేయాల్సింది మనం. సో తెలంగాణలో మాకు అట్లాంటి దోకా లేదనేటటువంటి నమ్మకం మాత్రం మాకు ఉంది.